సైలెంట్ గా ఉన్న రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈసారి రాజ్ తరుణ్ విషయంలో కాకుండా మస్తాన్ సాయి అనే వ్యక్తి దగ్గర ఏకంగా 300 వీడియోలు ఉన్నాయంటూ లావణ్య అతని బండారాన్ని బయటపెట్టింది. ప్రేమ పెళ్లి పేరుతో యూట్యూబర్ మస్తాన్ సాయి అమ్మాయిలను లోపపరుచుకుంటున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొత్తంగా దాదాపు 300 వీడియోలను మస్తాన్ సాయి ఒక హార్డ్ డిస్క్ లో భద్రపరచగా దాన్ని ఆమె పోలీసులకు అందించి మస్తాన్ సాయిని అరెస్టు చేయించింది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో మస్తాన్ సాయి దురగాతలు వెలుగులోకి వచ్చాయి. తనపై కూడా అత్యాచారం చేసినట్లు ఆరోపించిన లావణ్య హార్డ్ డిస్క్ ఇవ్వనందుకు తనను చంపే ప్రయత్నం చేసినట్లు వివరించింది. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో ప్రముఖ హీరోయిన్లకు సంబంధించిన వీడియోలు, వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఓనర్ ప్రభాకర్ రెడ్డి ప్రైవేటు వీడియోలు ఉన్నట్లు సమాచారం. ప్రముఖ హీరో మొబైల్ ఫోన్ ను మస్తాన్ సాయి హ్యాక్ చేసినట్లు తెలిసింది. ఎంతో మంది మహిళలు కాల్ రికార్డ్స్, వాళ్లతో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడి వీడియోను హార్డ్ డిస్క్ లో ఉన్నట్లు సమాచారం. లావణ్యపై అత్యాచారం చేస్తూ మస్తాన్ సాయి వీడియోను రికార్డు చేశాడని, తన వీడియోను డిలీట్ చేయాలని లావణ్య అడగడంతో ఆమెపై దాడి చేయాలని తెలుస్తోంది. నార్సింగి పోలీస్ స్టేషన్ లో మస్తాన్ సాయిపై లావణ్య ఫిర్యాదు చేసి హార్డ్ డిస్క్ ను అందించగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వరలక్ష్మి టిఫిన్ కేసులో డ్రగ్స్ విషయాలపై ఇప్పటికే మస్తాన్ సాయి, లావణ్యలు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.